మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు పాడి కౌశిక్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమైనా పిచ్చోలై మా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యమని పోయినరా? సో ఇవన్నీ మనం ప్రతిరోజు వింటున్న మాట. ఎస్, 100కి 100% 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినారన్న విషయము వాళ్ళు నిస్సిగ్గుగా అబద్ధం ఆడినప్పటికీ ఇవాళ తెలంగాణ ప్రజలే కాదు, మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ముచ్చటే కదా, కొత్తగా చెప్పేదేం లేదు. కానీ మన 10 మంది ఎమ్మెల్యేలకి మాత్రం, మన రాష్ట్ర 10 మంది ఎమ్మెల్యేలకు మాత్రం ఎవడేమనుకుంటా నాకేంద్రాబాయ్, నేను ఆడతా. ఎందుకంటే ఇంట్లో ఏ మనవళ్ళ మీదనో మనవరాళ్ళ మీదనో లేకపోతే భార్యల మీదనో కూతుర్ల మీదనో తల్లి మీదనో ప్రమాణం చేసే ఒక విధానం కనుక కల్పించి ఉండుంటే నిజంగా వీళ్ళు ఈ అబద్ధాలు ఆడేవారా ఏమో చెప్పలేం, అది కూడా ఆడేవారేమో అని కూడా అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. అవ్వా ఇదెక్కడి విడ్డూరం అనేసి ముక్కున వేలేసుకుంటారట వాళ్ళు. ఏడేసుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఇంత ఇంత పచ్చి అబద్ధాల. స్వయాన పిసిసి ప్రెసిడెంట్ చెప్పిండు 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరిండ్రని. నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు, ఏ అప్పుడు రాని బై ఎలక్షన్స్ ఇప్పుడెందుకు వస్తాయి అని మాట్లాడిండు. అంతేనా? నేను ఒక్క గేటు తెరిస్తే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, నేను 2 గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఖాళీ అవుతారని మాట్లాడిండు. వాళ్ళ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, ఏమవుతుంది మేము గెలిపించుకుంటామని. మరి గింతగంత ఎగిరెగిరి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎందుకు అంత మేము పులులము మేము సింహాలము అని మాట్లాడారు? మరి ఎందుకు ఈరోజు మ్యామ్ అంటే పిల్లుల కంటే ఘోరంగా అయిపోయినరు? ఎందుకు ఈరోజు చాలా దమ్ముతోటి తలెగరేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేడు నేను చాలా పవర్ఫుల్ పర్సన్, రేవంత్ రెడ్డి అంటే కొంతకాలం చరిత్రలో మిగిలిపోవాలనుకున్నాడు కదా, మరి మిగిలిపోవాలనుకున్న వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు?